10 సంవత్సరాలుగా ఐఏఎస్ పోస్టులు పెరగలేదు. ఈ ఇయర్ ఎన్ని ఐఏఎస్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఐపీఎస్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఐఆర్ఎస్ పోస్టులు ఉన్నాయి, 10 సంవత్సరాలుగా ఎన్ని యూపీఎస్సి ఏదైతే ఉందో రిలీజ్ చేసే క్యాలెండర్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్ని లక్షల మంది దీనికి సంబంధించి ప్రిపేర్ అవుతా ఉన్నారు, ఎంత వేల కోట్లు కోచింగ్ సెంటర్లు సంపాదిస్తూ ఉన్నాయి. ఈరోజు దీని గురించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అండ్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక విషయం అయితే మీరు అందరూ అర్థం చేసుకోవాలి. కొంతమంది అంటారు కొన్ని ఇన్స్టిట్యూట్స్ కేవలం మాక్ ఇంటర్వ్యూస్ దగ్గర తీసుకొని ఉంటారు, సో మా దగ్గరే వీళ్ళు జాయిన్ అయ్యారు, డబ్బులు సమస్య కాదు, ఒక బ్యారియర్ దాటిపోయింది, పేదలు కూడా ఐఏఎస్ అయిపోవచ్చు అని అంటూ ఉంటారు. కానీ వీళ్ళు పెట్టే ఫీజులు చూస్తే హైదరాబాద్లో 2 లక్షలు ఉంది. సరే, బెంగళూరులో అంటే ఈ మధ్యకాలంలో కొంత తగ్గింది, 1 lakh వరకు ఉంది CCR2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. అండ్ ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ 2 లక్షలు పెట్టినా కానీ ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే పరిస్థితి కూడా ఉండదు. దాదాపు 0.2% టైమ్స్, అంటే ప్రతి సంవత్సరం 1000 పోస్టులు యావరేజ్గా పడతా ఉంటే ఒకసారి ఎప్పుడెప్పుడు ఏ పోస్టులు పడుతున్నాయి మనం ఒకసారి అంటే 2014 నుంచి గత 10 సంవత్సరాల నుంచి ఎన్ని ఐఏఎస్ పోస్టులు లేకపోతే ఎన్ని యూపీఎస్సీ పోస్టులు పడ్డాయి. ఎందుకంటే ఐఏఎస్ అనే మాట ఎందుకు వాడుతున్నారంటే ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అంటున్నారు, కానీ ఐఏఎస్ ఒకటే కాదు, దాంట్లో ఐపీఎస్ ఉంది, ఐఆర్ఎస్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. గ్రూప్ ఏ ఉంటుంది, గ్రూప్ ఏ సివిల్ సర్వీసెస్ ఉంది, గ్రూప్ బి సివిల్ సర్వీస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఐఏఎస్ అనేది ఒక క్యాచ్ వాడు, అందరినీ మనం ఏంటంటే ఆ మాట చెప్తే అందరికి అర్థమవుతుందని చెప్పి నేను ఆ మాట చెప్తా ఉన్నాను. అండ్ 2014లో 1364, 2015లో 1164, 2016లో 1079, ఇవన్నీ పోస్టులు యూపీఎస్సీ పోస్టులు. కానీ అప్లై చేస్తున్న వాళ్ళు ప్రతి సంవత్సరం 10 నుంచి 15 లక్షల మంది. 2017లో 980 పోస్టులు ఉన్నాయి, 2018లో 782, 2019లో 896, 2020లో 796, 2021లో దారుణం 712 పోస్టులు, 22లో 1011, 2023లో 1105, 2024లో 1054 పోస్టులు పడ్డాయి. దీనిలో ఐఏఎస్ పోస్టులు ఎంత అనుకుంటున్నారు? చాలామంది మా ఐఏఎస్ వచ్చేస్తుంది, నాకు 580 ర్యాంక్ ఎవరికి వచ్చింది, ఒక పర్సన్కి వచ్చింది ఈ ఇయర్, చాలా పాపులర్ కూడా అయిపోయాడు. సో ఎగ్జాక్ట్ ఆ ర్యాంక్ అనేది నాకు ఇప్పుడు స్ట్రైక్ అవ్వట్లేదు. 580+ ర్యాంక్ వచ్చింది, కానీ ఐఏఎస్ కొట్టేశాడు, ఐపీఎస్ కొట్టేశాడు, అలా కొట్టేస్తున్నారు అది అని చెప్పి అసలు తప్పు కాదు. ఇన్స్టిట్యూట్లో అదే ప్రమోట్ చేస్తున్నాయి. ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఐఏఎస్కి ఈ ఇయర్? 180 పోస్టులు ఉన్నాయి. ఐపీఎస్కి ఎన్ని ఉన్నాయి? 200 ఉన్నాయి. అండ్ వేరే వాటికి ఎంత ఉన్నాయి ఒకసారి చూస్తే ఐఎఫ్ఎస్కి 38, తర్వాత సివిల్ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏకి 473, గ్రూప్ బికి 131 పోస్టులు ఉన్నాయి. దాదాపుగా అన్నీ కలిపి 1022 పోస్టులు. ఈ సంవత్సరం అప్లై చేసిన వాళ్ళు దాదాపు 12 నుంచి 15 లక్షలు. ఎన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయంటే హైదరాబాద్లో 30 నుంచి 40, బెంగళూరులో చూసుకుంటే 70 నుంచి 100, ఢిల్లీ చూసుకుంటే అది ఇంకా లెక్కే ఉండదు, అడుగడుక్కి ఇన్స్టిట్యూట్. ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 2023లో ఇన్ని ఐఏఎస్ పోస్టులు ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి యూపీఎస్సీ ఏదైతే కండక్ట్ చేస్తుందో ఇదే లెవెల్లో జాబ్స్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనము ఒక యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడే దాని సిలబస్ ఏంటో తెలుసుకోవాలి. ఎంతవరకు మనము కోపపోతాము, మనం ఎంతవరకు క్రాక్ చేసేదానికి అవకాశం ఉంది, ఇదంతా కూడా మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలా కాకుండా జస్ట్ మనము యూపీఎస్సీ స్టార్ట్ చేసాము, లేకపోతే ఒక అడ్వర్టైజ్మెంట్ చూసాము, ఒక మోటివేషన్ చూసేసాము, మోటివేషన్ చూసేసి నేను జాయిన్ అయిపోతాను, మోటివేషన్ చూసేసి ఇక నేను క్రాక్ చేసేయాలి అని చెప్పి తొందరపడి మాత్రం ఎప్పుడు చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీఆర్టీ చూడండి, చూసిన తర్వాత దానికి కొంత టెస్టులు ఉంటాయి, టెస్టులు రాయండి. అప్పుడు మీరు ఎంతవరకు క్యాపబిలిటీ ఏంటి అనేది మీకు కొంచెం తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం తర్వాత ఈ యూపీఎస్సీకి సంబంధించిన ఈ ఎగ్జామ్ దీనికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అనేది చూడండి. చూసిన తర్వాత మీకు కొంచెం అవగాహన వస్తుంది. అండ్ ఇక్కడ మినిమం 3 years పడుతుంది అనుకుని రండి. మినిమం 3 years పడుతుందంటే దానికి తగ్గ ఖర్చులు అవన్నీ మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఒకవేళ లేకపోతే మీ తల్లిదండ్రులు భరించే కెపాసిటీ ఉందా, లేకపోతే ఇబ్బంది పెడుతున్నామా అనేది ఆలోచించండి. ఒకవేళ కెపాసిటీ లేదు, ఇబ్బంది పెడుతున్నామని మనకు అనిపిస్తే ఖచ్చితంగా మనమే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలా ఏంటి అంటే వీళ్ళు ప్రమోషన్స్ అనేవి ఐఏఎస్ అని చెప్పేసి దాన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం
ఐఏఎస్ 180 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ర్యాంక్ చూడండి, ఎంతమంది మా ర్యాంకే అని చెప్పి ఐఏఎస్లు వేసుకుంటూ ఉంటారో చూడండి ఒకసారి. దీంట్లో కూడా జనరల్లో 75 అంటే, ఈడబ్ల్యూఎస్లో 18 ఉంటే, ఓబీసీలో 45 అంటే, ఎస్సీ 29, ఎస్టీ 13. సో ఇలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది. ఈ పోస్టులు ఇలా ఉన్నాయి ఐఏఎస్ సంబంధించి. సో నేనేం ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఐఏఎస్ అనేది ఒక యూపీఎస్సీ సివిల్స్ అనేది అనుకున్నంత ఆషామాషి వ్యవహారం కాదు. మోటివేషన్ చూసేసి బస్సు ఎక్కేసి హైదరాబాద్ ఆర్ బెంగళూరు వెళ్ళిపోయి నేను కోచింగ్ తీసేసుకొని ఉద్యోగం కొట్టేస్తానంటే కాదు. అన్నీ ఫినాన్షియల్గా, తర్వాత మన వల్ల అవుతుందా కాదా ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఒక బ్యాకప్ ప్లాన్ కూడా కంపల్సరీ ఉండాల్సిందే. అప్పుడే మనం నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎనీవే, అప్ టు యూ. మీ లైఫ్, మీ కెరీర్, మీ చాయిస్. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆ డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.